ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఉదయం నుండే భోగి మంటలతో వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు రాజకీయ నాయకులు. భోగి మంటలు వేసి సంతోషం వ్యక్తం చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకుంటున్నారు. అటు ఊరూరా ప్రజలంతా ఏకమై ఒక చోట చేరి వేడుకను ఆనందంగా జరుపుకుంటున్నారు. విజయనగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో బొత్స పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా భోగ భాగ్యాలతో తొలతూగాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం జగన్ అందిస్తోన్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవన విధానం మెరుగుపడాలన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి సందడి మొదలైంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో తెల్లవారుజాము నుండే భోగి మంటలు వేస్తూ ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో కుటుంబ సమేతంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వేడుకలలో పాల్గొన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు మంత్రి వేణు. బాపట్ల జిల్లా కారంచేడులో సంక్రాంతి సంబరాల్లో రాజకీయ సినీ ప్రముఖుల సందడి కొనసాగుతోంది. కారంచేడు గ్రామంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నివాసంలో ఆయన సతీమణి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే కారంచేడులో నిర్మాత దగ్గుబాటి పురంధరేశ్వరి కుమారుడు హితేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. కారంచేడు గ్రామంలో దివంగత దగ్గుబాటి రామానాయుడు ఇంటి వద్ద ఆయన కుమారుడు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ కుటుంబ సభ్యులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భోగి వేడుకలలో పాల్గొన్నారు. నగరంలో మహాలక్ష్మమ్మ గుడి వద్ద వైభవంగా నిర్వహించిన భోగి మంటల వేడుకలలో నారాయణ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. యువత, పిల్లలు, పెద్దలతో కలిసి ఆనందోత్సవాలను పంచుకున్నారు. ప్రజలందరికీ నారాయణ భోగి శుభాకాంక్షలు చెప్పారు. ఇక విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇంటి వద్ద కూడా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు గంటా శ్రీనివాస్. త్వరలో వైసీపీ పాలన అంతం అవుతోందంటూ గంటా అన్నారు. అటు బీజేపీ రాజ్యసభ సభ్యులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రాండ్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సినీ నటుడు సాయి కుమార్ కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. రాజుగారు